పాతి పెట్టబడ్డాము. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం ఏమయ్యాము? తిరిగి లేపబడ్డాము. హల్లెలూయా. అందుకే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి. ఒక్క నిమిషం అండి. వాట్స్ ద ప్రాబ్లం? ఇంటర్నెట్ ప్రాబ్లమా? కనెక్ట్ అయిందా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి. ఆయన మరణము అనండి. చూడండి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేసిన కాలం అంతా తాను పుట్టినది మొదలుకొని దేవుడిని ఎప్పుడు ఆయన దేవుడా అని చెప్పేసి అనలేదు. మరి ఏమనేవాడు అని చెప్పేసి అంటే, ఆయన తండ్రి అయిన దేవుడిని ఒకటి ఎప్పుడు సంబోధిస్తూ ఉండేవాడు. ఏమనంటే ఉన్నాడు, తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక క్షమించు. తండ్రి నేను ఏకమై ఉన్నాము, తండ్రి నేను ఏకమై ఉండలేకుండా మీరును తండ్రితో పాటు ఏకమై ఉన్నారు, తండ్రి నామం ముందు నేను వచ్చి ఉన్నాను అని ప్రతిసారి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రిని తండ్రి తండ్రి అంటున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాం. నన్ను చూచువాడు ఎవరిని చూశాడు? తండ్రిని. కానీ ఫస్ట్ టైం సిలువలో ఆయన ఏమంటున్నాడు? నా దేవా అంటే సిలువ వేయబడ్డప్పుడు ఎవరు అంటే ఆయన ఎవరి పాపాన్ని తీసేసుకున్నాడో? మన పాపాన్ని. అంటే మన స్థానం ఎవరికి వెళ్ళిపోయింది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. అంటే ఆయనతో పాటు సిలువ వేయబడ్డప్పుడు ఎవరు సిలువ వేయబడ్డారు అంటే నీవు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డావు. ఆయన చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఎవరు మరణించారు? నీవు కూడా మరణించావు. ఆయన పాతి పెట్టబడ్డప్పుడు ఎవరు కూడా పాతి పెట్టబడ్డారు? ఆయనలో ఉండి నీవు పాతి పెట్టబడ్డావు. ఆయన 3వ దినం మృత్యుంజయుడే తిరిగి లేచినప్పుడు, అపవాది శక్తులన్నింటినీ ఓడించి నరకం నుంచి బయటకు వచ్చినప్పుడు, పునరుద్ధానుడుగా 3వ దినం ఆయన పైకి లేచినప్పుడు ఆయనతో పాటు నువ్వు కూడా లేపబడ్డావంట. హల్లెలూయా. అదే రక్షణ అంటే. అంటే ఆయనతో పాటు నువ్వు ఆయనలో కొత్తగా జన్మించడం ఏమంటారు? అది రక్షణ. చాలామందికి రక్షణ అంటే ఏంటో తెలియదు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయనతో పాటు కొత్తగా నూతనమైనటువంటి జీవమును పొందిన వాడుగా నువ్వు లేపబడ్డావు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? చదవండి అమ్మా 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో. చూడండి పాయింట్ చూడండి. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుంచి లేపబడ్డా లేపబడలేదా? ఎలాగూ లేపబడను, అలాగే మనమును నూతన జీవం పొందిన మనము కూడా నూతన జీవం పొందిన వారం. ఇక్కడ కూడా ఏముంది? నూతన. ఎవడైనా క్రీస్తు యేసునందు ఎవడంట? నూతన సృష్టి. అంటే ఇప్పుడు మనకి క్రీస్తుతో పాటు లేపబడ్డప్పుడు ఏ జీవం వచ్చింది? పునరుద్ధాన జీవం అనేటువంటి నూతన జీవం మన ఆత్మలోకి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మన ఆత్మకి జన్మ వచ్చింది. అంటే మనం పసిపిల్లలను పోలిన వారుగా లేచాం నూతనమైన జీవంతో. క్రీస్తులో మరలా మనం జన్మించాం. ఆత్మలో మనం నూతనమైనటువంటి జీవాన్ని పొందుకున్నాం, నూతనమైన స్థితిని పొందుకున్నాం. చనిపోయినటువంటి స్థితిలో, తండ్రితో సహవాసం చేయలేని స్థితిలో నుంచి మనము లేపబడిన జీవం కలిగిన స్థితిలోనికి వచ్చాం. ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకు మనకు రావాల్సిన శిక్ష అంతా సిలువలో ఎవరు భరించారు? యేసుక్రీస్తు. మనకు రావాల్సినటువంటి చూడండి శిక్ష, మనకు రావాల్సిన తీర్పు అంతా ఎవరు భరించారు? యేసుక్రీస్తు. ఆ సిలువలో ఆయన మన కోసం మరణించి మన నిమిత్తము
మనకు రావాల్సిన దెబ్బలు తండ్రి యొక్క శిక్ష అంతా ఎవరి మీద పడ్డది? యేసుక్రీస్తు మీద పడి ఆయన 3వ దినం తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు తండ్రి మన్ను కూడా లేపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా. నూతనమైన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు. మనం ఫస్ట్ ఏం చేసాం? బాప్తిస్మంలో ఏంటి? మరణంలో పాలు పొందాము. అంటే యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడ్డప్పుడు మనం కూడా ఆయనతో పాటు మరణించిన వారమయ్యాము. చదవండి. మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఆయన యొక్క మరణమందు సాదృశ్యమందు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. అంటే చూడండి, యేసుక్రీస్తుతో పాటు మనం ఏ రకంగా అయితే మరణించామో యేసుక్రీస్తు పునరుద్ధానుడై నూతన జీవం కలిగి ఏ రకంగా అయితే లేపబడ్డాడో అదే రకంగా నువ్వు కూడా నూతన జీవం కలిగి లేపబడ్డావంట. హల్లెలూయా. చదవండి అమ్మా. ఏమనగా మనమికను పాపమునకు దాసులము. ఇక మన మీద పాపం ప్రభుత్వం చెయ్యదు. ఒకవేళ నువ్వు ఉద్దేశపూర్వకంగా చెయ్యాలా అని చెప్పేసి తలంపు నీలో పుట్టి ఆ తలంపు నువ్వు పెంచుకుంటూ పోతే తప్ప నువ్వు ఇంకా పాపం చేసే అధికారం నీకుందా? ఇంకా లేదు. నువ్వు పాపం నుంచి విడిపించబడి లేపబడ్డావు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పాపంలో పెట్టబడ్డాడు ఆయన. ఒక వాక్యం ఏం చెప్తుందని చెప్పేసి అంటే బలహీనతను బట్టి ఆయన పాతి పెట్టబడిన కానీ దేవుని యొక్క బలం వలన లేపబడ్డాడు. అంటే ఆయన పాతి పెట్టబడ్డప్పుడు ఎవరి బలహీనతను బట్టి పాతి పెట్టబడ్డాడు? మన బలహీనతను బట్టి. కానీ ఆయన లేపబడినప్పుడు దేవుని యొక్క జీవం కలిగి నూతనంగా లేపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు కూడా. అయినా కొంతమంది పాపం చేస్తున్నారు. దేనికి అని చెప్పేసి అంటే చూడండి, యేసుక్రీస్తు మరణంలో పాలువారమైనప్పుడు ఆయన జీవంలో కూడా మనం ఏమవుతామో? పాలువారం అవుతాం. నీకు ఫస్ట్ తెలియాల పాపం నీ మీద ఏలకూడదంటే ఈ పాపము నా మీద ప్రభుత్వము చేయదు, ఈ పాపము నన్ను ఏమీ చేయలేదు. చూడండి, క్రీస్తు జీవం నీలో ఉండి, ఇది పెద్ద టాపిక్. ఎప్పుడైతే ఆయనతో పాటు నువ్వు లేపబడ్డావో దేవుడు నీకు నీతి అనేటువంటి దాన్ని బహుమానంగా ఇచ్చాడంట. హల్లెలూయా. నీతి అనండి. నీతి. ఏ నీతి? దేవుని నీతి. దేవుని నీతి అనండి. చూడండి, ఆయనతో పాటు లేపబడ్డప్పుడు రైచియస్నెస్ కేమ్ యాజ్ ఎ గిఫ్ట్. నీతి నీలోనికి ఎలాగొచ్చిందంటే బహుమానంగా వచ్చింది. ఏంటి నీతి అని చెప్పేసి అంటే చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు మనం చదువుకుంటాం. మనం చదువుకి ప్రతిఫలంగా వాళ్ళు ఏమిస్తారంటే చివరికి ఒక పట్టా ఇస్తారు, 10వ తరగతి సర్టిఫికేట్ అని. తర్వాత 2 సంవత్సరాలు చదివితే ఇంటర్ చదివినట్టుగా ఇంకొక సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకొక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు చదివితే ఏమిస్తారు? ఎంబీబీఎస్ పట్టా, లేకపోతే బీటెక్ చేసినట్టు గ్రాడ్యుయేషన్ పట్టా నీ చేతిలో కూడా పెట్టేస్తారు. అయితే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు నీతిని ఎలా ఇచ్చాడంటే నీకు బహుమానంగా ఇచ్చాడంట. బహుమానం అనండి. బహుమానం అంటే ఏంటంటే అది ఉచితంగా నువ్వు పొందింది, బహుమానంగా వచ్చింది. చూడండి, ఇప్పుడు షాప్కి వెళ్ళి సంతూర్ సోప్ కొన్నాం అనుకో, పెన్ను ఉచితం అని చెప్పేసి అంటే పెన్నుకు నువ్వు డబ్బులు కడుతున్నావా? రక్షణలో నీకు ఉచితంగా వచ్చింది ఏంటంటే దేవుని నీతి. ఈ నీతి ఏం చేస్తుంది నీలోకి వచ్చి అంటే చూడండి, నువ్వు చదువుకుంటేనే నీకు పట్టా వస్తుంది, అంతే. కానీ చదువు లేకుండా పట్టా వస్తుందా? పట్టా రాట్లే. ఒకవేళ నువ్వు డబ్బులు కట్టి కూడా దొంగ సర్టిఫికేట్ సంపాదించవచ్చా? సంపాదించలేవా? మార్కెట్లో 10వ తరగతి సర్టిఫికేట్ రావాలంటే ₹1,00,000 పెడితే వస్తుంది. వస్తుంది రాదా? నువ్వు 9వ తరగతి చదవడం అవసరంలే, 8 చదవడం అవసరంలే, డైరెక్ట్ 10 కట్టి ఆ ఎగ్జామ్స్కి అటెండ్ అయితే చాలు. అదే హాల్ టికెట్ మీద నీకేమొస్తుంది అని చెప్పేసి అంటే ₹1,00,000 కట్టినందుకు గాను ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనం ఏమంటాం అంటే ఇల్లీగల్ సర్టిఫికేట్ అంటాం. లీగల్ అంటామా ఇల్లీగల్ అంటామా? అది చట్టబద్ధత ఉంటుందా? ఉండదు దానికి. అంటే నీకు లోకంలో అంత కష్టపడి పని చేసి చదువుకుంటేనే కానీ సర్టిఫికేట్ రాంది. యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా అంటే నీతి అనే బహుమానాన్ని ఫస్టే ఏమి చదవకముందనే నీకు ఉచితంగా ఇచ్చేసాడంట దేవుడు. ఎంత మంచి గొప్ప ధన్యత ఇది. ఏంటి? ఎవరి నీతి ఇది? దేవుని నీతి. చూడండి, దేవుని నీతి అంటే ఏంటో తెలుసా? దేవునికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆయన మంచివాడు, శ్రేష్ఠుడు, ఆయన పాపంలో పాలి లేనటువంటి వాడు, ఆయన నిష్కల్మషుడు, పాపులతో సహవాసం చేయనటువంటి వాడు,
ఏ పాపంలో చేరనటువంటి వాడు, బలహీనత అంటూ లేనివాడు. అది ఆయన యొక్క నేచర్. అది మనం అందుకే ఏమంటామంటే ఎల్ షదాయ్ అంటే దాని అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడు. షాలోమ్ అంటే ఏంటి? శాంతినిచ్చువాడు అని. యెహోవా రాఫా అంటే ఏంటి? స్వస్థపరచువాడు అని. మోషే దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడు? నేను కృపగలవాణ్ణి అని చెప్పేసి అంటాడు. దావీదు దగ్గర ఏమంటాడు? నేను కృపాసత్య సంపూర్ణుడి అని చెప్పేసి అంటాడు. ఎల్రోయి, ఇట్లా దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి అనమాట. అంటే ఆ పేర్లన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే ఆయన గుణాలను చూపిస్తున్నాయి. గుణాలు అనండి, గుణాలు. దేవుడు చూడండి, ఆదాము తర్వాత యేసుక్రీస్తు వచ్చి మనం రక్షించేంత వరకు ఏ నీతిమంతుడు లేడు. మీరు అర్థం చేసుకోండి. ఆదాము తర్వాత యేసుక్రీస్తు వచ్చి మనం నీతిమంతులుగా చేసేంత వరకు కూడా నీతిమంతుడు ఒక్కడునో లేడు. అలా ఉంది పరిస్థితి అప్పట్లో. అయితే చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి, నీతిమంతుడు ఒక్కడునో లేడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసేసి ఆ గుణాలన్నింటినీ కలిపినటువంటి నీతి ఎవరిలో పెట్టేశాడు? ఇప్పుడు ఉచితంగా నీతి అనేటువంటి బహుమానాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అంటే ఇప్పుడు ఆ నీతి ఎవరిలోకి వచ్చింది? రక్షణ ద్వారాగా మనలో బహుమానం కింద వచ్చింది అనమాట. అది బహుమానం అనండి, ఉచితంగానండి, బహుమానంగా ఉచితంగా వచ్చింది అది నీతి. ఇప్పుడు చూడండి, ఈ నీతి నీలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ నీతి ఎక్కడ పనిచేస్తూ ఉంటుంది? అది నీ ఆత్మలో పనిచేస్తూ ఉంటుంది. ఈ నీతి నీలో పనిచేస్తుంది కాబట్టే నువ్వు పాపం చేద్దామని ముందుకెళ్తూ ఉంటే లోపల ఉండే నీతి ఏం చేస్తూ ఉంటుంది? అడ్డుపడతా ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? చూడండి, ఎందుకు దేవుడు ఉచితంగానే మనము ఆ పట్టా చదివి అంత కష్టపడి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమైనటువంటి నీతి సంపాదించుకోకుండా యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం మూలంగా నీతి ఎందుకు ఇచ్చాడు మనకి అంటే వాగ్దానములు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. మార్కెట్లో కానీ లేకపోతే చదువుకుంటే కానీ సర్టిఫికేట్ ఎందుకు కావాలండి? సర్టిఫికేట్ ఎందుకు కావాలా? చదువుకున్న వాళ్ళు చెప్పాలా సర్టిఫికేట్ ఎందుకు కావాలా? అల్టిమేట్లీ అంటే చెప్పండి, సర్టిఫికేట్ వస్తే ఏమొస్తుంది? చివరికి ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది, అంతే కదా? అంటే నువ్వు అంత కష్టపడి చదివితే లాస్ట్కి సర్టిఫికేట్ వల్ల నీకేం రావాలా? ఉద్యోగం రావాలి. ఒక ఉద్యోగమో లేక వ్యాపారం చేసుకోవడానికి నీకు అర్హత సాధించినట్టు అనమాట. సర్టిఫికేట్ లేకుండా నీ విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగం వస్తుందా? నీకు రాదు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీవు కష్టపడితేనే ఇవ్వకుండా ముందుగానే రక్షణ ద్వారా నీతి అనే సర్టిఫికేట్ నీకు ఇచ్చేశాడు. నీతి అనే సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు కష్టపడిన తర్వాత ఇచ్చాడా? కష్టపడకముందే ఇచ్చాడా? కష్టపడకముందే ఇచ్చాడు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు నీకు లెక్క ప్రకారం ఏం రావాలి? ఇప్పుడు ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాల ప్లేస్లో వాగ్దానాలు పెట్టండి. ఉద్యోగాల ప్లేస్లో ఇప్పుడు ఏం పెట్టాలి? వాగ్దానం. అంటే నీలో బలహీనతలు ఉన్నా కూడా దేవుని నీతి లోపల ఉండటం వల్ల నీకు వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దాన్నే కృప అంటున్నాము. దాన్నే ఏమంటున్నాము? కృప అంటున్నాము. ఎంతమందికి అర్థమైంది కృప అంటే? అంటే నీలో బలహీనతలు ఉన్నా, కొన్ని పోకపోయినా, కొన్ని ఆలోచనలు మారకపోయినా లోపల ఉన్నటువంటి దేవుని నీతిని బట్టి దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. ఎందుకు? నీ మీద నమ్మకం కాదు, నీ శరీరం మీద నమ్మకం కాదు, దేవుడు నీలో రక్షణ ద్వారా పెట్టిన లోపల ఉన్న నీతి యొక్క నమ్మకం అది. అంటే ఆ నీతి నిన్ను ఖచ్చితంగా మారుస్తుంది అని, ఆ నీతి ఖచ్చితంగా నిన్ను బలహీనతలన్నింటినీ తీసివేసి నిన్ను బలంగా మారుస్తుందని. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు, అందరూ శరీర విషయము అనండి. అంటే అబ్రహాముకి శరీర విషయం, ఇప్పుడు ఆత్మ విషయం మాట్లాడలేదు, అందరూ శరీర విషయం అనండి. శరీర విషయమే అబ్రహాముకు దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఎవరు నమ్మాడంట? దేవుణ్ణి నమ్మెను. అంటే ఎప్పుడు నమ్మాడు అబ్రహాం దేవుణ్ణి అని చెప్పేసి అంటే, అబ్రహాము ఆహారంలో జీవించేటప్పుడే దేవుడిని నమ్మాడా నమ్మలేదా?
నమ్మి దేవుడు చూపించిపోయే ప్రదేశానికి బయలుదేరినప్పుడే అతడు దేవుడిని నమ్మాడు కాబట్టి అతనికి ఏం ఎంచబడ్డదంటే అది నీతిగా ఎంచబడ్డది. అంటే అబ్రహాంకి నీతి అనేది బహుమానంగా ఇవ్వబడ్డది. ఎలా ఇవ్వబడ్డది? బహుమానంగా. మరి ఈ నీతి కలిగి అబ్రహాం గారు కొన్ని తప్పులు చేశాడా చేయలేదా? అబ్రహాం గారు కూడా కొన్ని తప్పులు చేశారన్న వాళ్ళు చేపేకెత్తండి. ఏం తప్పు చేశాడు ఒకటి చెప్పండి. భార్యను ఏమంటున్నాడు ఆయన? ఒకసారా రెండుసార్లా? రెండుసార్లు. ఇప్పుడు దీన్ని బట్టి మరి ఆయన వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిందా? అయినా కూడా వాగ్దానం నెరవేరింది అబ్రహాంలో. అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాడు ఇవ్వలేదా దేవుడు? అనేక సంతానాన్ని ఇస్తాను, ఈ భూభాగాన్ని ఇస్తానని చెప్పేసి వాగ్దానం నెరవేర్చలేదా? ఎలాగా అని చెప్పేసి అంటే చూడండి ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము వెండి బంగారం కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయి. చాలు చూడండి, అబ్రహాంకి ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే ఏంటి? దేవుడు అబ్రహాంలో పెట్టినటువంటి నీతిని బట్టి, అంటే ఈ లోపల నీతి అనేటువంటి బహుమానము గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ అనండి, గ్యారంటీ. చూడండి, మనం కూడా అప్పుడప్పుడు గ్యారంటీ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం. చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి, గ్యారంటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. చైనా ప్రొడక్ట్స్ ఏమో రేటు తక్కువ, గ్యారంటీ ప్రొడక్ట్స్ కొద్దిగా రేట్ ఎక్కువ. మీకు ఇంకో విషయం తెలుసా? బైబిల్ చైనా చదవదులే కానీ మన చేతిలో ఉన్న మ్యాక్సిమం అన్ని బైబిల్ ఎవరు ముద్రించిన బైబిల్లో తెలుసా? ఏ ప్రింట్ అంటాం తెలుసా? వాటిని చైనా ప్రింట్ అంటాం. 2 ప్రింట్లు ఉన్నాయి, చైనా ప్రింట్, కొరియన్ ప్రింట్ అంటాం. చైనా ప్రింట్ బైబిల్ ఎంతకు వస్తుంది తెలుసా? 150 రూపాయలు పెట్టినా మార్కెట్లో వచ్చేస్తుంది. కొరియన్ ప్రింట్ బైబిల్ ఏంటంటే 500 రూపాయల పైన ఉంటుంది అది. కానీ చైనా ప్రింట్ పేపర్ ఏమైపోతుంది? త్వరగా చినిగిపోద్ది, గ్యారంటీ ఉండదు దానికి. అదే కొరియన్ ప్రింట్ పేపర్ ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది అది. దాని అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి మనకి. అంటే చూడండి, మనకి కూడా కొన్ని గ్యారంటీ వస్తువులు ఉన్నాయి. ఇగో దీని మీద మనం డబ్బు పెడితే మనకు గ్యారంటీగా డబ్బులు వస్తాయి. అంటే దేవుడు వాగ్దానాన్ని దేని చూసి నెరవేరుస్తున్నారు అని చెప్పేసి అంటే మన లోపల ఉన్న నీతి యొక్క గ్యారంటీని చూసి ఖచ్చితంగా ఇడు మారతాడు, ఆ నీతి వాళ్ళలో ఉంది, పనిచేస్తుంది అని చెప్పేసి దేవుడు అబ్రహాం గారి జీవితంలో వాగ్దానం నెరవేర్చాడు. అంటే ఏంటి? క్రియలు చేసిన తర్వాత నీతి పొందుకున్నాడా? క్రియలు చేయకముందే అబ్రహాం గారు నీతిని పొందుకున్నాడా? ఈ సబ్జెక్ట్ కొద్దిగా టఫ్గా ఉంది మీ అందరికీ. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు. సో చూడండి, అబ్రహాం గారికి నెక్స్ట్ ఇయర్ వాగ్దానం కావాలా? వాగ్దానం రావాలి. ఏ వాగ్దానం రావాలా? ఇస్సాకు అనేటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడు రావాలా రావద్దా? రావాలా. అయితే ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 99 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 99 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాం గారికి. అయితే ఇప్పుడు ఆ 99 సంవత్సరాలు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం గారికి ఏం చెప్తున్నాడో చదవండి. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు ఎలాగుండా అంటున్నాడు? నిందారహితుడానండి. అంటే ఇంతకుముందు అబ్రహాం గారికి ఏముండే అని చెప్పేసి అంటే దేవుడు కూడా తప్పులను ఎత్తి చూపిస్తే అబ్రహాం గారిలో కూడా బలహీనతలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయితే అబ్రహాం గారు తీసుకున్నట్టు నిర్ణయం ఏంటని చెప్పేసి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఉంటుంది, ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇది మీకు అర్థమైన వారు ధన్యులు. ప్రతి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎనిమిదవ వచనం నుంచి చదవండి.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకే ఏం చేశాడంటే అబ్రహాం గారు బయలు వెళ్ళాను. చూడండి, అబ్రహాం గారికి నువ్వు 12వ అధ్యాయంలో చదివితే ఆదికాండంలో ఏముంటుంది అంటే, నువ్వు నీ తండ్రి ఇంటి నుంచి నీ దేశం నుంచి నువ్వు బయలుదేరి నేను చూపించబో దేశానికి బయలుదేరి వెళ్ళుము, నేను ఆశీర్వదిస్తాను, నేను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించిన వారిని శపిస్తాను అని చెప్పేసి అబ్రహాం గారిని బయలుదేరని చెప్పినప్పుడే విశ్వాసంతో అబ్రహాం గారు నమ్మి బయలుదేరిన రోజున అతనికి అది ఎలా ఎంచబడ్డదంట? నీతిగానండి, నీతిగా. 15వ వచనం చదవండమ్మా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే ఎడల, ఇది పాయింట్, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. వారికి వీలు కలిగి ఉండను అంటే అబ్రహాం గారి కంటే వచ్చిన కష్టాలను బట్టి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? చూడండి, అనేక సార్లు చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళకి కొన్ని శ్రమలు వస్తాయి, మంచినీళ్ళు దొరకవు. వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? మేము ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతాం అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం అంటున్నారు? ఐగుప్తుకి. మళ్ళీ కొన్నిసార్లు ఆహారం దొరకదు. ఒకసారి ఆహారం దొరకకపోతే మాకు ఐగుప్తులో దుంపలు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, మాంసం ఉంది, అన్నీ ఉన్నాయి, అల్లం ఉంది, చట్నీ ఉంది, ఇక్కడ ఏమీ లేవు మాకు, అన్ని సప్పటి కూరలు, అదేదో మన్నా కురుస్తుంది, అది ఎలా ఉందని చెప్పేసి అంటే రోజు మాకు మొక్కజొన్న విత్తనాలు తిన్నట్టే ఉంది. అది ఎలా ఉందంట? అది మొక్కజొన్న విత్తనాలు తిన్నట్టే ఉంది, మాకు ఐగుప్తులో మాత్రం అలా దొరికేటి అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఎక్కడికి? ఐగుప్తుకి. అంటే వాళ్ళు చూడండి, ఫరో నుంచి విడుదల పొందటము అంటే ఏంటంటే రక్షింపబడటము. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకమునకు. ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే నీకు కొన్ని యేసుక్రీస్తులో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వాగ్దానానికి వెళ్ళేటప్పుడు వచ్చాయని చెప్పేసి మరలా తిరిగి లోకంకి వెళ్ళిపోవచ్చా? చాలామంది ఈ రోజుల్లో మళ్ళీ వెనక్కి తిరిగి లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది. నేనైతే చాలామందిని చూశాను. మొదటి విశ్వాసయాత్రను మొదలుపెట్టి కొన్ని అద్భుతాలు ఆశించి వారి జీవితంలో జరగకపోవడాన్ని బట్టి ఇగో ఆ స్వస్థత జరగలేదని. చూడండి, మొన్న ఒకళ్ళు విజయవాడ నుంచి ఫోన్ చేశారు నాకు. అయితే బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చేసేసి కొద్దిగా సీరియస్గా ఉంది, కొద్దిగా ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే, నేను ప్రార్థన చేసినా కూడా ఆ అబ్బాయికి ఏం చూపిస్తుందని చెప్పేసి అంటే మరణం చూపిస్తున్నాడు దేవుడు. అయితే నేను చెప్పాను, అమ్మ ఇది ఇప్పుడే తగ్గేది కాదు, మీరు కంటిన్యూస్గా ఫోన్ చేసి ఒక 7 మార్లైన అబ్బాయి విషయమే విజ్ఞాపన చేద్దాము, ప్రార్థన చేయించండి అని చెప్పాను. అయితే వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి అంటే, వాళ్ళు డాక్టర్ పరంగా ఎక్కువ వెళ్ళిపోయి డాక్టరే బాగు చేయాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే దేవుడు, మీరే చేయండి ఏదో ఒకటి అని చెప్పేసి అని. ఆ తర్వాత నేను ఫోన్ చేయమన్నా ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆ తర్వాత ఒక వారం జరిగిపోయింది, నేను ఆ సంగతి మర్చిపోయాను. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులు ఒకళ్ళు నాకు గలిస్తే, ఏమైందయ్యా పరిస్థితి, ఫోన్ చేయమన్నాను, వాళ్ళు ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, ఏం జరిగింది అని చెప్పేసి అంటే, ఒక 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడండి అని చెప్పారు. అనుకున్నాను నేను, ఎంత తప్పు జరిగిపోయింది, అరే ఫోన్ చేస్తుంటే దేవుడికి విజ్ఞాపన చేసే ఆయన విషయమే మనం ప్రార్థిస్తుంటే ఈ పాటికి పిల్లోడు జీవంతో ఉండేవాడే అని బాధపడిన తర్వాత ఇప్పుడు మరి వాళ్ళు ఎలాగున్నారు అని చెప్పేసి అంటే, వాళ్ళ అబ్బాయికి జరిగిన దాన్ని బట్టి దేవుడు ఏమీ చేయలేదని చెప్పేసి మరలా వాళ్ళు మునుపటి స్థితికి వెళ్ళిపోయారు గారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు చెప్పినా వినట్లేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళకి అద్భుతం ఆశించి ఆ అద్భుతం జరగనందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ? లోకంలోకి. ఇట్లాంటి వారు లేరా? విశ్వాసయాత్రను మొదలుపెట్టి విశ్వాసంలో ముందుకెళ్ళేటప్పుడు చూడండి, యేసుక్రీస్తు కూడా ఆయన ఏం అబద్ధం చెప్పలే. అబద్ధం చెప్పాడా? ఈ లోకమందు మీకు శ్రమ తప్పక అయినను ధైర్యం కలిగి ఉండడు, వాటన్నిటిని నేను జయించి ఉన్నాను అన్నాడు. అంటే ఏంటి? ఆయన జయించాడు కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన? నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. వాటిని ఎలా జయించాలో నాకు తెలుసు కాబట్టి నా మీద ఆధారపడ్డప్పుడు నేను ఎలాగ జయించానో మీరు కూడా అలాగే జయించెదరు అన్నాడు. అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా విశ్వాసంలో దృఢంగా ఉండాలా, లేకపోతే పడిపోవాలా? విశ్వాసంలో దృఢంగా ఉండాలి ఇంకా విశ్వాసంలో. కానీ చాలామంది విశ్వాసంలో ఏమైపోతారు? పడిపోతారు. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నాకు దేవుడు ఏం చేయలేదు అంతే. మళ్ళీ మునుపటి యొక్క మంత్రగల దగ్గరికి,
వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఈ దేవుల్లో నీకు ఈ దేవుడు చేయకపోతే ఇంకా ఏ తంత్రం కానీ ఏ మంత్రం కానీ ఏది చేయలేదు నీకు. హల్లెలూయా. యేసులోనే జీవం ఉంది, యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. అలా వెళ్ళిపోయారు ఇంకా చాలామంది. అయితే అబ్రహాం గారు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ ప్రజలు కూడా బయలుదేరినప్పుడు అనేక మార్లు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నాడు. కానీ దేవుడు ఏమని చెప్పాడు, నేడు చూచుచున్న శత్రువులను మీరు మరలా చూడరు, ఇంకోసారి మళ్ళీ వెనక్కి తిరిగి రావద్దు, ఆ శత్రువులు మరలా మీరు చూడకూడదు అని చెప్పేసి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామంటున్నారు? తిండి కోసం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. శరీరాశలను బట్టి ఎక్కడికి వెళ్ళిపోతామంటున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి మీ విశ్వాసయాత్రలు ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి? నువ్వు మళ్ళీ ముందుకెళ్ళాలి. అయితే అబ్రహాం గారు అలా లేదంట. చదవండి అమ్మ 15వ వచనం ఇప్పుడు చూద్దాం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండేది. చూడండి, అబ్రహాం గారు అంటే ఎప్పుడైతే ఆ దేశంను విడిచిపెట్టి వచ్చారో, ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి మర్చిపోయి వచ్చాడో, ఇంకా అదే ఆఖరి అంతం అంటే ఇంకోసారి వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకోలేదంట అబ్రహాం గారు. మరలా వెనక్కి తిరిగి పోవడానికంటే దారితో సహా మర్చిపోయాడంట అబ్రహాం గారు. అబ్రహాం గారి విశ్వాసానికి ఇశ్రాయేల్ ప్రజల యొక్క విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే నీకు నీతి ఎప్పుడు కలుగుతుంది, నీ జీవితంలో వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అని చెప్పేసి అంటే, చూడండి, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలహీనతలతోటైనా నువ్వు దేవునితోటే నడుస్తూ ఉంటే నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? నిజంగా అర్థమైందా? అంటే అబ్రహాం గారు ఏంటి అని చెప్పేసి అంటే, దేవుడు వాగ్దానాలను ఏం చూసి నెరవేర్చాడు అంటే, ఈయన ముందుకెళ్తాడనే వెనక్కి వెళ్ళిపోతాడనే. ముందుకెళ్తాడు. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు. అందుకు ఖచ్చితంగా ఈయన ముందుకే వెళ్తాడు. కాబట్టి నా నీతి ఆయనలో ఉండి నిందారహితుడిగా మారుస్తుంది, సంపూర్ణంగా మారుస్తుంది అని చెప్పేసి దేవుడు నమ్మి ఆయన బలహీనుడైనా కూడా వాగ్దానాలు నెరవేర్చాడు. ఆయనలో కొన్ని బలహీనతలు ఉన్నా కూడా వాగ్దానాలు నెరవేర్చాడు. అంటే ఇప్పుడు నీ జీవితం కూడా దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలి అంటే, దేవుడు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి అంటే నువ్వు ముందుకెళ్తా అంటే నెరవేరుస్తాడా, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటే నెరవేరుస్తాడా? ముందుకెళ్తా అంటే ఏంటి? నువ్వు ముందుకెళ్తూ ఉంటే దేవునితో పాటు సహవాసం చేస్తున్నట్టు, ముందుకెళ్తూ ఉంటే నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉంటున్నట్టు. అప్పుడు దేవుని యొక్క నీతి నీలో పని చేసి నువ్వు కొద్దిగా ముందుకెళ్తూ ఉంటే నీ బలహీనతలన్నీ పోయి, నీ బలహీనతలన్నీ పోయిన తర్వాత వాగ్దానం నెరవేర్చబడుతుందా? కాదు, ముందే నెరవేర్చబడుతుంది. ఎందుకు అంటే నీతి నీ లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎప్పుడు అంటే నేను విశ్వాసయాత్రలో ముందుకే వెళ్తాను, మరలా నేను వెనక్కి వెళ్ళను అని చెప్పేసి నిర్ణయించుకున్న రోజునే నీ పక్షాన నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా అబ్రహాం గారి జీవితంలో వాగ్దానాలు ఎలా నెరవేర్చబడ్డాయో? బలహీనతలు ఉన్నా, ఆయన ఇంకా పాపి అయినా కూడా, ఆయన ఇంకా శార విషయంలో నా చెల్లి అయిన అబద్ధాలు ఆడుతున్నా, ఇంకా ఆయనలో నుంచి భయం వెళ్ళిపోకపోయినా కూడా దేవుడు వాగ్దానాలను ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇప్పుడు అంటున్నాడు అబ్రహాం గారితో, నీ జీవితంలో నేను వాగ్దానాలు నెరవేర్చా కదా, ఇప్పుడు నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏది బాగుంది చెప్పండి? నాలో కొన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడడం బాగుంటుంది, లేకపోతే నీ బలహీనతలు అన్నీ పోయిన తర్వాతే దేవుడు వాగ్దానం నెరవేర్చాలనుకుంటున్నారా? అంటే ముందు దేవుడి యొక్క వాగ్దానం ఇచ్చి మనని పరిశుద్ధంగా కడుగుతూ ఉంటే, ఆయన నీతి లోపల నుండి పనిచేస్తూ ఉంటే నువ్వు శుద్ధంగా మార్చబడతావు. అంటే దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? ఈ నీతి వల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? అంటే నీ జీవితంలో ఇంకా వాగ్దానాల విషయంలో ఆలస్యం ఉండనే ఉండదు. తగిన సమయంలో తగిన విధంగా ఖచ్చితంగా ఏం నెరవేర్చబడతాయి? వాగ్దానాలు. చాలామంది జీవితంలో వాగ్దానాలు ఆలస్యం అవుతాయి. ఎందుకు అంటే వాళ్ళు దేవుని యొక్క నీతిని బట్టి కాకుండా వాళ్ళ సొంత క్రియలను బట్టి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకుందాం అనుకుంటారు. సొంత క్రియలు అంటే తెలుసా? సొంత క్రియలు అంటే ఏంటో తెలుసా? నేను ఉపవాసం చేశాను కాబట్టి దేవుడు నా జీవితంలో వాగ్దానం ఇచ్చాడు. నేను పేదవాళ్ళకి సహాయం చేశాను కాబట్టి దేవుడు నా జీవితంలో వాగ్దానం ఇచ్చాడు. నేను ప్రార్థించాను కాబట్టి, నేను వాక్యం చదివాను కాబట్టి, నేను ఆజ్ఞలన్నీ పాటించాను కాబట్టి దేవుడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్చాడు అంటే ఇంకా దేవునికి మహిమ ఏమొస్తుంది అక్కడ? అంటే నీ క్రియలు చూసి దేవుడు వాగ్దానం కనుక నెరవేర్చాల్సిన పరిస్థితి వస్తే నీ జీవితంలో ఎక్కడొక్కడ తప్పు చేయకుండా ఉంటావు నువ్వు? చెప్పాలా? మనం ఎవరు అంటే దేవుని దృష్టిలో చిన్న పిల్లల్లో మనం ఖచ్చితంగా చిన్నపిల్లడు ఏడొక్కడ మరక అంటించుకుంటాడు, అంటించుకోడా? మరి అంత మాత్రాన దేవుడు మన దూరం పెట్టేస్తాడా? నేను చాలామందిని ఒక ప్రశ్న అడుగుతా. ఏ ప్రశ్న అని చెప్పేసి అంటే, దేవుని రాకడ రాబోతుంది,
ఇంకొక 5 నిమిషాల్లో ఒక దేవుని రాకడ రాబోతుంది. దేవుని రాకడానండి, ఇటు వినాలా, దేవుని రాకడానండి. నువ్వు దేవుని యొక్క రాకడ 5 నిమిషాల్లో సంభవించే సమయంలో నువ్వు మర్చిపోయి ఏం చేసావని చెప్పేసి అంటే పక్కోటి డబ్బులు దొంగలించి ఒక 500 నోటు జేబులో పెట్టుకున్నావు. ఎక్కడ పెట్టుకున్నావు? జేబులో పెట్టుకున్నావు. ఇప్పుడు సడన్గా రాకడ వచ్చింది. ఇప్పుడు సడన్గా ఏమొచ్చింది? రాకడ సంభవించింది. ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేయాలి? వదిలేయాలా, తీసుకుపోవాలి? చెప్పాలా? ఇప్పుడు నీ క్రియలను బట్టి, నీ నీతిని బట్టి చూస్తే తీసుకెళ్తాడా? నీ క్రియలను బట్టి చూస్తే తీసుకెళ్తాడా? చీప్గా 500 కోసం నువ్వేం చేసి దొంగతనం చేసి జేబులు పెట్టుకున్నావు తీసుకుపోతాడా? మరి ఎలా? ఒక్కవేళ పరలోక రాజ్యం తీసుకెళ్తే మన క్రియలను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, ఆయన మనలో పెట్టిన నీతిని బట్టి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? నువ్వు అప్పుడే బాగానే ఉన్నావు, అప్పటిదాకా ఎవడో నీకు గెలిగేసాడు బాగా గట్టిగా. అర్థమైందా? లాస్ట్కి ఏంటని చెప్పి స్థలం విషయంలో గొడవ వచ్చా, లేకపోతే నీ పిల్లని ఒక మాట అన్నాడను. సో ఎవడో ఒకడు ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి నువ్వు ఆగుతుందా? నీ నోరు ఆగిద్దా? వాడి నోరు ఒకంతైతే నీ నోరు రెండంతలు. వాడు నా మీదకి వస్తాడా అని చెప్పేసి నాకేం తక్కువ తిన్నా, ఉప్పు కారం తక్కువ ఏమైనా అయిందా? నేను రోజు పచ్చడి వేసుకుని తింటా, ఎండి కారం వేసుకుని తింటా, పచ్చిమిరపకాయలు నమ్మిలు తింటా, నేనేం తక్కువ చేశానని చెప్పేసి నువ్వు వాడి మీద ఎగబడి రక్కేసి కొరికేసి నమిలేసి వాడిని నాన్న రచ్చ చేసి నానా బూతులు తిట్టావు. ఇప్పుడు వెంటనే ఒక సెకండ్లో దేవుడు రాకడ వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నా అలా బూతులు మాట్లాడేదానా? పక్కన ప్రేమించమని చెప్పేసి అంటే క్షమించమంటే ఆ బుద్ధి లేదానా? నేను వదిలేస్తున్నా పో అని చెప్పేసి అంటాడా? మరి తీసుకుపోవాలా వద్దా? మనం కూడా తల్లిదండ్రులు ఏదైనా ఊరు పోయేటప్పుడు పిల్లలు కూడా నేను వస్తానని చెప్పి మారం చేస్తారా, చేయరా? చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే మారం చేసిన దాన్ని బట్టి తీసుకెళ్తారు. ఫస్ట్ ఏం చెప్తాడు అని చెప్పేసి అంటే, నువ్వు అడుగు పోయిన తర్వాత కుదురుకుండాలా, కదలొద్దు, కూర్చోవాలా, మెదలొద్దు, నోరు వినిపించిందని చెప్పేసి నీకు ఎటు తీసపోనని చెప్పేసి అంటారు. నువ్వు తీసపోతే వాడు చేసే జాతనే ఉంటాడు. అయినా తీసపోవడం మానేస్తావు నెక్స్ట్ ట్రిప్కి. అంటే ఎందుకు అని చెప్పేసి అంటే ఈరోజు కాకపోయినా వాడు ఎదుగుతూ ఉంటే వాడు అర్థం చేసుకుంటాడులే అని. ఎదుగుతూ ఉంటే ఏం చేసుకుంటాడని అర్థం చేసుకుంటాడు. అంటే దేవుడు కూడా నువ్వు ఆయనలో నడుస్తూ ఉంటే నీ పాపములు, నీ బలహీనతలు వెళ్ళిపోతాయి అన్న నమ్మకంతో నేను రక్షిస్తున్నాడు. అదే దేవుని యొక్క నీతి. అదే దేవుని యొక్క నీతి నీలో ఉండి పనిచేసేది. ఇప్పుడు చెప్పండి, దేవుని నీతి ఎంతమందికి కావాలి? ఎంతమంది మీ నీతితోటే, మీ క్రియలతోటే పరలోకం వద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది మీ నీతితోటే, మీ క్రియలతోటే వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నారు? మీ నీతే, దేవుని నీతే? దేవుని నీతి. ఈ దేవుని నీతి వలన మీ జీవితంలో ఉన్న వాగ్దానంలన్నీ నెరవేర్చబడును గాక. ఆయన కూర్చున్న వాళ్ళకి ఎలా ఉందంటే, ఇంట్లో లైట్ ఆఫ్ వేస్తే పడుకుంటారు కదా, అలా ఉంది పరిస్థితి. నేను అందుకే లైట్ లేండి అన్న. హల్లెలూయా. ఇంకొక కొన్ని వచనాలు ఉన్నాయి, అయిపోయింది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇది అయిపోయిందా? ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం అయిపోయిందా? రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను అనండి, మళ్ళీ అనండి, అది అతనికి నీతిగా ఎంచబడినానండి. ఇప్పుడు అదంతా కలిపి చదవండి మీరంతా. అంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, యేసుక్రీస్తులో రక్షింపబడతావో, అప్పుడే నీకు ఏమొస్తుందంట అంటే దేవుని యొక్క నీతి బహుమానం కింద వస్తుందంట. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుతో లేపబడినటువంటి నూతన జీవంతో లేపబడినప్పుడే నీతి అనేటువంటి బహుమానం ఎవరిలోకి వచ్చేసింది? ఇప్పుడు నీ ఆత్మలోకి వచ్చేసింది. యూ హ్యావ్ ఇట్ నౌ. ఇప్పుడు ఆ నీతి నీలో ఉంది. ఇంకోటి, నీతి అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట ఎవడైనా నిలబడడానికి ధైర్యం సరిపోతుందా? నువ్వు ఎంత పరిశుద్ధుడైనా కానీ, నీ జీవితంను ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నా కూడా నీ క్రియలు దేవుని యొక్క నీతితో సమానం అవుతాయా? నువ్వు ఎక్కడొక్కడ పొరపాటు చేస్తావు. కానీ మరి దేవుడి ముందు నిలబడాలి అంటే ఆ ధైర్యం ఎవరిస్తుందో తెలుసా?
ఆయన నీతే మనలో ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా దేవుడి ముందు నిలబడొచ్చు. హల్లెలూయా. చదవండి అమ్మా. పనిచేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయవాడికి జీతం ఏంటంట? రుణమే గాని. నువ్వు కష్టపడ్డావు, నేను నీకు ఇచ్చాను అంతే. అది రుణమే గాని దానమని ఎంచబడదు. నీకు రుణము కావాలా, దానం కావాలా? నీకు జీతం కావాలా, దానం కావాలా? చెప్పాలా? చాలా మంది ఏం కోరుకుంటున్నారు? జీతం కావాలని కోరుకుంటున్నారా, దానం కావాలని కోరుకుంటున్నారా? దానం. ఎంతమందికి దానం కావాలి? చేపెక్కెత్తండి. హల్లెలూయా. మీ అందరికి మెసేజ్ అర్థమైంది. సో ఇప్పుడు నీతి అనేది నాకు ఎలా కావాలి? దానంగా కావాలి, రుణంగా వద్దు. నాకు కష్టపడితే నా క్రియల మూలమైనటువంటి నీతి నాకు కావాలా? వద్దు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తే నీకు నీతి. కానీ ఆ ఆజ్ఞలన్నింటిని పాటించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకే ఉన్నారు. వాళ్ళు పాపం చేశారంట. ఇక మన గురించి చెప్పనవసరంలే. ఆజ్ఞలు ఇవ్వబడ్డ వాళ్ళు పాపం చేశారు. మనమైతే ఫస్ట్ నుంచి మహాపాపులమే, ఘోర పాపులు. మనం అసలు జనరల్గా మనకు ఆజ్ఞలు లేవు, వాక్యం లేదు. మనం పుట్టడం దేంట్లో పుట్టాం? పాపంలో పుట్టాం. పెరగడం దేంట్లో పెరిగాం? పాపంలోనే పెరిగాం. హల్లెలూయా అందరికీ. వాళ్ళకైనా ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళైనా కనీసం నీతి పొందుకునే అవకాశం ఉంది. కానీ మనకు అది కూడా లేదు. వి బోర్న్ సిన్నర్స్ అండ్ గ్రో అప్ ఇన్ ఎ సిన్నర్. అలాగ మనం పెరుగుతూ ఉన్నాం, అలా పెరుగుతూ ఉన్నాం. మనం పాపంలోనే పెరిగాం, మనం పాపంలోనే పుట్టాము. హల్లెలూయా. సో ఇప్పుడు మరి నీకు క్రియల మూలమైనటువంటి నీతి రావాలి అని చెప్పేసి అంటే ఆ ధర్మశాస్త్రం అంతా పాటిస్తే కానీ నీకు రాదు. వాక్యం ఏం చెప్తుందంటే ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలన్నింటిలో ఒక్కటి మీరిపోయినా కూడా నీలోంచి ఏం వెళ్ళిపోయినట్టంట? ఏం వెళ్ళిపోతుంది? నీతి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు వాగ్దానం నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. మరి ఇప్పుడు వాగ్దానం నెరవేరాలంటే ఏంటి? ఎవరి నీతిని బట్టి నెరవేర్చాలా? నీ నీతిని బట్టే, దేవుని నీతిని బట్టే? ఇప్పుడు మీకు వాగ్దానాలు, ఇప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎవరి నీతిని బట్టి నెరవేర్చబడాలి? దేవుని నీతిని బట్టి. ఈ దేవుని నీతిని బట్టి ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంతమంది అయితే ఈరోజు దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానములన్నీ నెరవేర్చబడును గాక. నువ్వు గొల్యాతును జయించుదువు గాక. చదవండి అమ్మా, కంటిన్యూ ఫాస్ట్. రుణమే కానీ దానమని ఎంచబడదు. మన అందరికీ ఇప్పుడు నీతి రుణంగా కావాలా, దానంగా కావాలా? దానంగా కావాలి. ఫ్రీగా కావాలా, లేకపోతే కష్టపడితే కావాలా? ఫ్రీగా కావాలా? యేసుక్రీస్తు ఇచ్చింది కావాలా, నువ్వు సొంత క్రియల ద్వారా తెచ్చుకుంది కావాలా? ఆయన రక్తమునందలి విశ్వాసం ద్వారా, ఆయన రక్తమునందలి విమోచన ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే ఆయన రక్తంను నమ్మి ఆయన రక్తం చేత కడగబడితేనంట దేవుని నీతి వచ్చి మన ఆత్మలో చేరిపోతుంది. అంతే కదా. ఎంత గొప్ప విషయమే కదా. విశ్వాస సంబంధమైన నీతి. ఇది ఏ నీతి అని చెప్పేసి అంటే క్రియల ద్వారా వచ్చిన నీతి కాదు. నువ్వు దేవుణ్ణి విశ్వసించావు గనక ఆయన నీతి నీలోకి వచ్చి చేరిపోయింది. ఇది హల్లెలూయా. చదవండి. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతి. వాని విశ్వాసం అంటే విశ్వాసం వల్ల నువ్వు ఏ విధంగా తీర్చబడుతున్నావు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. చదవండి. ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని. పాపం ఈ మనిషి పేరు ఏంటంటే దావీదు. ఈయన ఏం చేశాడంటే ఈయన కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే ఈయన కూడా ఏం చేశాడంటే క్రియల మూలంగా నీతిని సంపాదించాలనుకున్నాడు. చాలా కష్టపడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు. అప్పుడు లాస్ట్ కూడా తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అంటే, అరే బాబు, మనం ఎంత క్రియల ద్వారా వెంటనే కూడా మనకి ఈ నీతి దొరకట్లేదు. నేను ఒక వాక్యం రాస్తాను ఫ్యూచర్ కోసము, ఈ వాక్యమైన చదివి మీరు బుద్ధి మార్చుకుంటారా అని చెప్తున్నాడు అనమాట. ఈ వాక్యం చదవండి అమ్మ. అసలు ఇక్కడ ఏముందో? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని ఎవరు చెప్తున్నారు? దావీదు కూడా. దావీదు చెప్పిన వింటారా, వినరా? ఆల్రెడీ మ్యాన్ ఏమైపోయాడు అని చెప్పేసి అంటే అన్ని ప్రయత్నం చేసి నాకు నీతి రావట్లేదని చెప్పేసి ఇప్పుడు ఎవరి నీతిని నమ్మాడు? ఆయన కూడా ఎవరి నీతిని నమ్మాడు? దేవుడి నీతిని. చూడండి, అబ్రహాంకి దేవుడి నీతి ఇవ్వబడ్డది. ఎవరికి ఇవ్వబడ్డది? ఫస్ట్ అబ్రహాం గారికి. ఆ తర్వాత దేవుడి నీతి ఎవరికి ఇవ్వబడ్డది? దావీదుకి ఇవ్వబడ్డది. అందుకే దేవుడు ఎవరి కుమారుడని పిలిపించుకున్నాడు? అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పిలిపించుకున్నాడు. ఎందుకు? వాళ్ళిద్దరిలో ఏ నీతి ఉంది? ఒకవేళ క్రియల మూలమైన నీతి ఉంటే ఆయన యేసుక్రీస్తు యొక్క కుమారుడిని
క్రియల మూలమైన నీతి ద్వారా వచ్చేవాడా? అసాధ్యం. చదవండి. ఎలాగనగా అది దావీదు కూడా చెప్తున్నాడు. అందుకే అమ్మో మీరు క్రియల మూలమైనటువంటి నీతిని వెంటాడకండ్రా, అది దొరకదు. అది నేను వెంటాడాను, నేను వ్యభిచారం చేశాను, పాపం చేశాను, అనేక మార్లు పడిపోయాను, నేను కష్టపడ్డాను, అమ్మ అది చాలా కష్టము. కాబట్టి దేవుని నీతిని మీరు వెంటాడండి, దేవుణ్ణి విశ్వసించండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రక్తంని మీరు నమ్మండి, మీరు రక్షింపబడతారు. తద్వారా దేవుని యొక్క నీతి మీలోకి ఉచితంగా వస్తుందని చెప్తున్నాడు దావీదు కూడా. అంటే చూడండి, ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండి అనుభవించి చెప్తున్నాడా, అనుభవించకుండా చెప్తున్నాడా? అనుభవించి చెప్తున్నాడు ఆయన. ఈ నీతి బాగుంది, ఈ నీతే మీరు నమ్మండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి. ఏలగనగా తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఏలే అనగా తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ధన్యుడు. ఎలాగ ఎంచబడతావు? దేవుని నీతి వల్ల ఎంచబడతావా, నీ నీతి వల్ల ఎంచబడతావా? దేవుని నీతి వల్ల. చదవండి. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడు. చూడండి, అబ్రహాం గారికి నీతి ఎప్పుడు కలిగిందంటే సున్నతికి ముందా, సున్నతికి తర్వాత? సున్నతికి ముందా, సున్నతికి తర్వాత? అది చదవడమ్మా, మళ్ళీ చదువు వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సున్నతి కలిగి అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఎప్పుడంట? సున్నతి లేనప్పుడే. చూడు, నువ్వు కూడా రక్షణ అది ఎప్పుడు వస్తుంది నీకు? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభువు అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు నీకేమొస్తుంది? మరి బాప్తిజం ఎప్పుడు వస్తుంది? నేను ఒక దైవజనుడి వాక్యం వింటూ ఉంటే, ఫస్ట్ బాప్తిజం తీసుకోవాలంటే తర్వాత యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించాలంట. చాలామంది ఏమంటారంటే, నీళ్ళలో ముంచినప్పుడు యేసుక్రీస్తుని ప్రభు అని చెప్పేసి ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి, నీళ్ళలో మునిగి లేచిన తర్వాత ఒప్పుకుంటున్నానండి అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆయనకి ఏమిచ్చాడు? బాప్తిజం ఇచ్చాడు. అంటే ఈ బాప్తిజం వల్లే రక్షణ అనుకుంటున్నాడు. అసలు నిజమైనటువంటి రక్షణ ఎప్పుడు వచ్చింది ఆయనకి అంటే, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తున్నావా అని చెప్పేసి అడిగినప్పుడు, అవును యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? రక్షణ. అంటే వెనకది ముందు వెనక చేశాడు ఆయన. ఇప్పుడు అబ్రహాం గారు కూడా సున్నతికి ముందు నీతి వచ్చిందా, సున్నతి తర్వాత నీతి వచ్చిందా? సున్నతికి ముందు నీతి వచ్చింది. చూడండి, నువ్వు కూడా ఎప్పుడు రక్షింపబడతావు అంటే, పౌలు గారు చెప్తాడు అన్నమాట, యేసుక్రీస్తు దేవుడని నీ హృదయం మంది విశ్వసించి, ఆయన చనిపోయాడని మరలా తిరిగి లేచాడని చెప్పేసి నువ్వు హృదయం మంది విశ్వసించి ఆయనని ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్న ఎడల నోటితో ఏం చేయాలంటే, ఆయన ప్రభువుని ఒప్పుకున్న ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత ఏం తీసుకుంటున్నావు? ఆ నమ్మకానికి ప్రతిగా నువ్వేం తీసుకుంటున్నావు? బాప్తిస్మం. అంతేలే, కానీ బాప్తిజం తీసుకున్నప్పుడు రక్షింపబడ్డట్టు కాదు. ఎంతమందికి అర్థమని చెప్పేది? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకున్నావో అప్పుడే నీకు రక్షణ వచ్చేసింది. ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకునేటప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అనుకో, ఆ మధ్యలో రాకడ వచ్చేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. ఎందుకు అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఆయన ప్రభువుని ఒప్పుకున్నావో అప్పుడే నీకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అబ్రహాం కూడా నీతి ఎప్పుడు వచ్చింది? సున్నతి ముందా, సున్నతి తర్వాత? సున్నతి ముందు. చదవండి అమ్మా. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన అయిన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు. నీతికి ముద్రగా ఏం పొందాడంట? సున్నతి పొందాడు. ఇప్పుడు మనము రక్షణకి గుర్తుగా మనం ఏం చేస్తున్నాము? బాప్తిజం తీసుకుంటున్నాం. అంతేలే కానీ రక్షణకు గుర్తుగా బాప్తిజం తీసుకుంటాంలే కానీ బాప్తిజం తీసుకుంటేనే రక్షింపబడ్డట్టు కాదు. అంటే నీకు రక్షణ కావాలా, రక్షణ గుర్తు కూడా కావాలా వద్దా? కావాలా. నమ్మి బాప్తిజం పొందిన వారు అంటే ఫస్ట్ నమ్మడం వల్ల నువ్వేమవుతుంది? రక్షింపబడుతున్నావు. నమ్మి బాప్తిజం పొందిన వారు అన్నారు, బాప్తిజం పొంది నమ్మిన వారు కాదు. హల్లెలూయా. అంటే నీకు రక్షణ ఎప్పుడు వచ్చేస్తుంది అంటే, యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకున్నప్పుడే రక్షణ వచ్చేస్తుంది.
అంటే నీవు బాప్తిజం నీళ్ళలో మునిగే లోపు కూడా నీ జీవితంలో దేవుడు వాగ్దానాలని ఆరంభించేస్తాడు. ఇంకా వాగ్దానాలు నెరవేర్చడం ఆయన పని కానిస్తూనే ఉంటాడు. ఇంకా చదవండి. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అతడికైనను అనండి. చదవండి. అతని సంతానముకైనను. అతని సంతానం ఎవరో తెలుసా? ఎవరు? ఇప్పుడు మనం అందరం ఎవరి సంతానము? అబ్రహాము సంతానం. తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, వెళ్ళొద్దు. మీరు క్రీస్తు పక్షము వారైతే ఆ ప్రకారమే అబ్రహాము సంతానము. మనమంతా ఇప్పుడు ఎవరి సంతానము? అబ్రహాం గారి సంతానం. చదవండి. అతని సంతానం నాకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగెను. అతడు లోకమునకు వారసుడగు వాగ్దానము. అంటే వాగ్దానము అనండి, వినండి, ఇది వాగ్దానము అబ్రహాముకైనను. అబ్రహాంకు వాగ్దానము ఎలా కలిగిందంట అంటే దేవుని నీతిని బట్టే, స్వనీతిని బట్టి కాదు. అతడు లోకమునకు వారసుడగు వాగ్దానం అంటే వాగ్దానం అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? క్రియలు. ధర్మశాస్త్రం అంతా దేంతో నింపబడి ఉన్నాయి? క్రియలతోటి. అంటే క్రియల మూలంగా ఇచ్చాడు వాగ్దానాన్ని, లేకపోతే దేవుని యొక్క నీతిని చూసి ఇచ్చాడు అబ్రహాంకి? దేవుని యొక్క నీతిని చూసి. ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాస వలనైన నీతి మూలముగానే కలిగిన. విశ్వాసం వలనైనటువంటి నీతి మూలముగానే. ఒకవేళ నువ్వు విశ్వాసం కలిగి దేవుని నమ్మినట్లయితే నీతి నీలోనికి వచ్చేస్తుందంట. ఆ నీతి నీలో ఉండి నువ్వు దేవునితో పాటు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. ఎలాగ అబ్రహాంలో నెరవేర్చబడ్డాయి అదే ఎగ్జాంపుల్ చూపించి పౌలు గారు ఇప్పుడు మనకు చెప్తున్నాడు. అంటే ఈ వాగ్దానాలన్నీ ఎవరి నీతి వల్ల నెరవేర్చబడుతున్నాయి? ఎవరి నీతి వల్ల? దేవుని నీతి వల్ల. ఈరోజు దేవుని యొక్క నీతి వల్ల నీ జీవితంలో కూడా ఈ వాగ్దానములన్నీ నెరవేర్చబడును గాక. దేవుని యొక్క నీతి కలిగి నువ్వు దేవునితో లోతైనటువంటి సహవాసంలోకి ఎదుగుదువు గాక. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉంది? మన ఇక్కడ సమాధానం కలిగింది. ఏముంది అక్కడ? నేను చెప్తలేదు. ఏముంది? అందరు చెప్పాలి. సమాధానం అనండి. యా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడాలా. ఈ వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం సమాధానపరచబడ్డామా లేదా? సమాధానపరచబడ్డామా లేదా? ఒక తప్పిపోయినటువంటి కుమారుడు పాపం చేసి వచ్చి నేను తండ్రిని ఎలా ఎదుర్కోవాలా అని చెప్పేసి ఆ పాపంలో ఉండి ఆలోచిస్తూ, అరే నా తండ్రి దగ్గర నాకు పని మనిషి పోస్ట్ వచ్చినా చాలు అని చెప్పేసి ఆలోచిస్తూ వస్తూ ఉంటే తండ్రి వచ్చి ఏం చేశాడు? ఆయన్ని హత్తుకుని ఏం చేశాడు? ఆయన మునుపటి స్థానాన్ని ఆయనకి ఇచ్చేసాడా? ఇచ్చేయలేదా? ఇచ్చేసాడు. చూడండి, ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంటే దేవునితో లోతైనటువంటి సంవత్సరం, తండ్రితోటి సమాధానం కలిగి జీవించే సంవత్సరము. హల్లెలూయా. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. మీరు లోతైనటువంటి సహవాసం కలిగి జీవించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ వాగ్దానం? ఎన్నోది? 1వ నెంబరా, 2వ నెంబరా, 3వ నెంబరా, 4వ నెంబరా? ఎన్నో నెంబరు? లేదు 4. లేదు 1. ఇక్కడ లైటింగ్ ఉందా? కనిపిస్తుందా? కరెక్ట్ చూడండి. 3ఆ 4ఆ? లేదు. ఎన్నో నెంబరు? 3వ నెంబరు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. యా, లెట్ us స్టాండ్ అప్ అండ్ ప్రే. ప్రార్థించుకుందాం లేచి నిలబడి. తండ్రితో మనం ఏం కలిగి ఉంటామంటే చివరికి దేవుని యొక్క నీతి వలన సమాధానం అనండి. సమాధానము. యా. ఇప్పుడు చెప్పండి, నీ వాగ్దానం నెరవేర్చబడడానికి ఇంకేమైనా ఉందా అడ్డు? నీ క్రియలు ఏమైనా నీకు అడ్డుపడతాయా? నీ బలహీనతలు ఏమైనా నీ వాగ్దానం అడ్డుపడుతున్నాయా? పడవు.
ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తండ్రి, ఇగో మాకు ఇచ్చినటువంటి వాగ్దానంలో తండ్రి ఆ 3వ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రితో లోతైనటువంటి సహవాసంలోకి మేమంతా ఎదుగుదుము గాక. యేసు నామములో దేవుడిచ్చేటువంటి నీతిలో మేమంతా ఎదుగుదుము గాక. యేసు నామములో తండ్రితో సమాధానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం తండ్రి ఇగో దేవునితో లోతైనటువంటి సహవాసం అన్నకు వాగ్దానం తండ్రి ఈ బిడ్డల పట్ల మీరు నెరవేర్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, దేవుని యొక్క నీతిని బట్టి వీరికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడును గాక. వారి బలహీనతలను ఎంచక తండ్రి, అబ్రహాం గారి విషయంలో ఏ రకంగా అయితే నువ్వు వాగ్దానములన్నీ నెరవేర్చావో యేసు క్రీస్తు నామములు వీరి జీవితంలో వాగ్దానములన్నీ నెరవేర్చబడును గాక. యేసు నామములు వాగ్దానములన్నీ నెరవేర్చబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రే, ప్రార్థించండి. Thank you, Lord Jesus.